ఆస్తిత్వాన్ని మర్చిపోయిండు. గాబర ఇంట్లో బట్ట కట్టుకోకుండా యువతలకు వచ్చేటువంటి అల్లుడు వచ్చిండంటే బట్ట కట్టుకోకుండా యువతలకు వచ్చిన ఆడిదాన్ని కథలు వింటాం కదా మనము. గట్లయిండినే ఇప్పుడు హరీష్ రావు అని తోడు మాకంటే ఈసారితో ఎక్కువ కష్టపడ్డాడే పార్టీలో. మేము కష్టపడ్డనాడు హరీష్ రావు అనిగి మనిగి ఎవరికి ఏమందియాలి, ఎవరికి ఏమో కాగితం అందియాలన్నా, ఛాయ్ అందియాలన్నా, మంచిళ్ళు అందియాలన్నా నానా తంట్రాలు పడ్డాడు. హరీష్ రావు పని అయితే అయిపోయింది. మరి ఏమనుకున్నాడో ఏమో, మరి బిడ్డతోని పోటా లేకపోతే ఏంటిదో కానీ ఆ ఇద్దరు ఫోటోలు పెట్టుకున్నారు. ఎంతమంది చచ్చిండ్రే, ఎంతమంది నీ ఇంటి వాళ్ళు చచ్చిండ్రు, నీ పాలోళ్ళు చచ్చిండ్రు, 1200 మంది అసూలు బాసిండ్రే. ఉద్యమకారులు ఇంకా కాలం చేసేటోళ్ళు ఇవ్వలం ఆపలేం కదా. మేము 5 జైలుకి పోయినామే. బీసీలల్లో నేను, ఏసీలల్లో విజయరామారావు, మన రెడ్లల్లో నాయనర్సన్న, ఒక బాబనాయనను పెద్ద మనిషిని మొదటి నుంచి ఉన్నోడు కాబట్టి కెప్టెన్ లక్ష్మీకాంతరావు. ఇప్పుడు ఇద్దరు పెద్దోళ్ళు అయితే స్వర్గస్థులైన. మిగిలిన్న దానిలో విజయరామారావు ఈ పార్టీలో లేడు. పోతే యాక్టివ్గా కూడా ఇప్పుడు మన వయసు రీత్యా పెద్ద మనిషి కెప్టెన్ సాబ్ కూడా యాక్టివ్గా లేడు. యాక్టివ్గా ఉన్నది మేము ఇద్దరమే, కేసీఆర్ నేనే, మేము ఇద్దరమే జతగాళ్ళం. రాత్రి 1 గంటల కనుక జతగాళ్ళం, ఇయ్యాల కూడా జతగాళ్ళం. కానీ వేరు. నా అస్తిత్వ పార్టీకి నేను వచ్చిన, ఆయన అస్తిత్వ పార్టీలో ఆయన ఉన్నాడు.